ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచ్చిన, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచును అని చెప్పి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో జరిగిన సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాయేమో, ప్రభు చెప్తున్నాడు, మునుపటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ, వాటి గురించి నువ్వు తలంచుతూ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. నీ జీవితంలో ఒకవేళ జాబ్స్ ట్రయల్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయ్యామేమో, ఏ జాబ్ నీకు రావట్లేదేమో, సఫర్ అవుతున్నాయేమో, ఆర్థికంగా చితుకుపోయి ఉన్నామో, దేవుడు చెప్తున్నాడు ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వబోతున్నా. ఆ ఆఫర్ లెటర్ నీకు రాబోతుంది. దేవుడు నీకు అద్భుతమైన జాబ్ నీకు ఇవ్వబోతున్నాడు. మ్యారేజ్ కోసం ఎదురు చూసి అలసిపోయి ఉన్నాయేమో, దేవుడు చెప్తున్నాడు నీ వివాహాన్ని ఘనంగా నేను చేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఈఎంఐలు కట్టలేక అప్పుల్లో వెళ్ళిపోయి సఫర్ అవుతూ ఇబ్బంది పడుతున్నాయేమో, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అరణ్యంలో నీకు మార్గాన్ని నేను తెరవబోతున్నాను, నీ జీవితాన్ని మరలా నేను కడతాను, నీ చేతులను నింపుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్లానే అనేక సంవత్సరాల నుంచి సంతానం లేక కొమిలిపోతూ ఎదురు చూస్తూ డిప్రెషన్ ఉన్నాయేమో, దేవుడు చెప్తున్నాడు, నీకు నేను మరుసటి సంవత్సరంలో నీ కౌగిట్లో నీ కుమారుని కానీ కుమార్తె కానీ ఇస్తాను, నీకు నేను సంతానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.